టేకుమట్ల మండల కేంద్రంలో తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం టేకుమట్ల మండల కేంద్రంలో తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం జిల్లా ఇన్ఛార్జి బోయిని శ్రీజ, రజనీ కుమార్, భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ రేణుకుంట్ల రమణ కుమార్, కో కన్వీనర్ మారేపల్లి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వార్డు సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలని, శిలా ఫలకాలపై వార్డు సభ్యుల పేర్లు నమోదు చేయాలని, ప్రతి వార్డు సభ్యునికి నెలకు 3,000 గౌరవ వేతనం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం టేకుమట్ల మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పెంచాల సంజీవరావు, ప్రధాన కార్యదర్శిగా జంగంపల్లి చిన్నసారయ్య, ఉపాధ్యక్షులుగా మేడపల్లి నరేష్, గంధం కృష్ణయ్య, కార్యదర్శిగా ఏక సమ్మయ్య, సహాయ కార్యదర్శిగా సముద్రాల కోమల తిరుపతి, కోశాధికారిగా ఎండి సలీం, ప్రచార కార్యదర్శిగా నల్ల సునీతారెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా మారేపల్లి రాజు, జీడి రాధా, పోతుగంటి శారద, సంపత్లను ఎన్నుకున్నారు. సమావేశం అనంతరం జిల్లా ఇన్ఛార్జి బోయిని శ్రీజ, రజనీ కుమార్, భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ రేణికుంట్ల రమణ కుమార్, కో కన్వీనర్ మారేపల్లి కృష్ణమూర్తిలను నూతన కమిటీ సభ్యులుగా ఘనంగా సన్మానించారు. ఈరోజు టేకుమట్ల మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర వార్డు సభ్యుల ఫోరం అధ్యక్షురాలు, వ్యవస్థాపక అధ్యక్షురాలు నల్లబెల్లి జ్యోతి గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల కేంద్రంలోని మండల కమిటీ ఏర్పరచుకోవడం జరిగింది. ఈ మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా పెంచాల సంజీవరావు గారి ఎన్నుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఈరోజు ఏంటంటే కనీస గౌరవ వేతనం కావాలని, ఆరోగ్య ప్రమాద బీమా కావాలని, శిలాపలకాల మీద పేర్లు ఉండే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే ప్రణాళిక ఏర్పడడం జరుగుతుంది. అందుకు ఈ కమిటీలు ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ గారు బోయిని శ్రీజ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీలు జరుగుతున్నాయి. భూపాలపల్లి నియోజకవర్గం కన్వీనర్ గారు రమణ కుమార్ గారు, కో కన్వీనర్ గారు కృష్ణమూర్తి గారు కూడా ఈ కమిటీలో పూర్తిగా బాధ్యత వహిస్తున్నారు. అదేవిధంగా దీంతోపాటు అన్ని మండలాల్లో కమిటీలు వేస్తున్నాము. దాని తర్వాత ప్రణాళిక ముందుకు పోదామని ఉద్దేశంతో ఈ కమిటీ ఈరోజు టేకుమట్ల మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. టేకుమట్ల మండలం వార్డు మెంబర్లు ఫోరం అధ్యక్షునిగా పెంచాల సంజయరావు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా యొక్క పోరాట ఈ రోజు నుంచి టోటల్గా టేకుమట్లనే కాదు మిగతా మండలాల కమిటీలు అయినాక వారి సహకారంతో మేము అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ఒక గౌరవ వేతనము, ఆ తర్వాత ఇప్పుడు ఏదైనా వార్డు మెంబర్లో ఒక సీసీ రోడ్డు పడ్డప్పుడు ఆ శిలాపలకం మీద కనీసం ఆ వార్డు మెంబర్ పేరు కూడా ఉండలేదు. ఆ తర్వాత సరి అయిన ప్రాతినిధ్యం ఉండలేదు. ఆ గ్రామ పంచాయతీల వార్డు మెంబర్ను ఒక గుర్తింపు అనేది ఏ స్థాయిలో ఉన్నదో వాళ్ళ వార్డు మెంబర్ని అడిగితే మీకు అర్థమవుతుంది. కాకపోతే మేమందరం ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఏకంగా అయి ఒక కమిటీ ఏర్పడి ఈ ఫోరం ఏర్పాటు చేసుకొని రానున్న రోజుల్లో గవర్నమెంట్కు మేము అప్పీల్ చేసుకున్నది ఏంటంటే ఖచ్చితంగా గౌరవ వేతనం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దాదాపు 100కు 60% పైబడిన 50 ఏళ్ళ ప్లస్ ఉన్నారు. వారు టీకో బయటికి ఏదైనా మండల ఆఫీస్ పోవాలన్నా, వేరే దగ్గర ఎక్కడికన్నా పోవాలన్నా వాళ్ళకి ఆర్థిక భారంగా ఉన్నది. కాబట్టి కనీస గౌరవ వేతనం ఒక 3,000 పదార్లు వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు సేవ చేయగలుగుతారు. గ్రామంకు ప్రజలకు ఈ సర్పంచ్కి అనుసంధానంగా వాళ్ళు వివరిస్తారు. అభివృద్ధి కార్యక్రమంలో పాడుకుంటారు. అభివృద్ధి పయనంగా వాళ్ళు ప్రయాణిస్తారు అనే ఉద్దేశంతో ఈ యొక్క వెసులుబాటు గవర్నమెంట్ ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇక రెండవది గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, తర్వాత ఎంపీడో ఆఫీసులో కానీ, తర్వాత పోలీస్ స్టేషన్లో కానీ ఈ వార్డు మెంబర్లను కూడా కొంచెం వాళ్ళకు గౌరవం ఇచ్చి వాళ్ళ సమస్యలను కూడా వచ్చినప్పుడు సరిగా రిసీవ్ చేసుకొని మేము వచ్చేది మా సొంత పనుల గురించో మా సొంత దానికి రాం కదా, మా వార్డు మెంబర్ల గురించి వాళ్ళు లేకపోతే తోటి వార్డు మెంబర్ల గురించి అని వస్తాం, లేకపోతే గ్రామం యొక్క వార్డు మెంబర్ల వార్డులో ఉన్న వాళ్ళ సమస్యల గురించి వస్తాం, ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు గ్రామంలో వచ్చి వస్తాం. అప్పుడు ఆ సమయంలో సర్పంచ్ ఉప సర్పంచ్ ఉండడు. ఆ టైంలో మేము ఏమని చేయాల్సి వస్తుంది, వార్డు మెంబర్ మేము బాగా తీసుకొని స్పోర్ట్స్ చేయడం రావాల్సి వస్తుంది, ఎంఆర్ఓ ఆఫీస్ రావాల్సి వస్తుంది, ఆ తర్వాత ఎంపీడీ ఆఫీస్ రావాల్సి వస్తుంది. అటువంటిప్పుడు ఆ సర్పంచ్ కూడా ఉప సర్పంచ్ కాదు. అక్కడ మేము రిప్రజెంట్ అయితే మేము ప్రజల తరఫున వచ్చినామో మమ్మల్ని కూడా ప్రజలు ఓటు వేసి గెలిపించారు వార్డు మెంబర్గా. సో వాళ్ళ సమస్యలు తీర్చే బాధ్యత మా మీద ఉంటుంది. వాళ్ళ సమస్యలు ఏ రకమైన కావచ్చు, అది పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసు కావచ్చు, ఎంపీడో ఆఫీసు కావచ్చు, ఆ సమస్యలు ఎలా ఉన్నా మా కూడా మనం గుర్తింపించి ఆ రిసీవ్ చేసుకొని ఆ సమస్యలు పరిష్కరించడంగా తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా మా పంచాయతీ శాఖ సీతక్క గారికి మరీ ఈ మీడియా ద్వారా వేడుకుంటాను.